హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. గత వీడియోలో మనము ఈ అశ్వగంధ వేర్లను 6వసారిగా పాలలో ఉడికించి ఎండబెట్టినాము. ఇది చివరిసారి 7వసారిగా పాలలో ఉడికించుతున్నాము. ఇది మీరు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా పాలలో 7 సార్లు ఉడికించినట్లయితే ఈ అశ్వగంధ వేర్లు శుద్ధి అవుతాయి. 7వసారిగా పాలలో ఉడికించి పొడి చేసి ఏ విధంగా వాడాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క పాలలో ఈ యొక్క వేర్లు ఉడికేటప్పుడు ఇందులో నుండి చూడండి ఎంత నెయ్యి బయటకు వచ్చిందో. మొత్తము ఈ పాలు మొత్తము పూర్తి అయ్యేంతలోపు ఈ యొక్క వేర్లు ఈ పాలలో ఉడికి ఈ నెయ్యిని మొత్తము అది గ్రహించుకుంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా గ్రహించుకున్న తరువాత తెలుపు రంగులో ఉన్నటువంటి ఈ యొక్క వేర్లు బంగారు పసుపు రంగులోనికి మారుతుంది. ఇలా ఉడికిన తరువాత ఆ వేర్లను మనము గట్టిగా పిండినట్లయితే అందులో నుండి నెయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము శుద్ధి చేసుకొని ఇంట్లోనే మనము ఈ విధంగా శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అద్భుతమైన ఔషధం మనకు లభిస్తుంది. దీనిని మనము సేవించినట్లయితే ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.